రవలేందో హడావిడిగున్నది. ఓ రవలి, ఏడికి పోతున్నావు? ఏందా హడావిడి? నాకు నీకు వృద్ధాప్య పెన్షన్ అప్లై చేయడానికి పోతున్నా, వస్తావా? అయినా నేనేడికి పోతే నీకెందుకు? ఊరికే గమ్మునుండు కాదు, గంజిల తలకాయ ముంచుతా ఏమనుకుంటున్నావో. యాడికి పోతున్నావంటే ఎటకారాలు చేస్తున్నావు. సర్లే, నువ్వు ఊకే అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. మన పెద్ద సార్ ఉన్నాడు కదా, పెద్దలు మన ముఖ్యమంత్రి సార్ని కలిసేందుకు పోతున్నా. అయినా నువ్వు నన్ను ఊకే డిస్టర్బ్ చేయకు, నాకు అసలుకే చాలా పనులున్నాయి. ఓ పిల్ల, సీఎంను కలవాలంటే ఉత్తమాటలా? ముందుగాల అపాయింట్మెంట్ తీసుకోవాలి, పేరు రాయించుకోవాలి, ఫలానా తారీఖు ఫలానా టైంకు రమ్మంటే అప్పుడు పోవాలి. అంతేగాని ఇట్లా సీదా పేపర్లు పట్టుకొని అత్తగారింటికి పోయినట్టు పోతే సీఎంను కాదు కదా, గేటును కూడా దాకనియరు. అట్లా ఏ ఉండదు. మన పెద్దలు ముఖ్యమంత్రి సారు అందరినీ కలుస్తాడు. అదంతా మొన్నటి వరకు, ఇప్పుడు కథ అంతా వేరే. సప్పుడు చేయక ఆఫీస్కున్నాడు. ఏడికన్నా పోదామంటే చాలు నల్ల పిల్లి లెక్క మియావ్ మియావ్ అనుకుంటే ఎదురొస్తావు. అయినా సార్కు కావాలంటే నేను ఫోన్ చేసి మరీ చెప్తా నేను వస్తున్నా అని. అబ్బా, నువ్వు ఫోన్ చేయంగానే అబ్బో గరం గరం రవలి ఫోన్ చేస్తుందని చెప్పి ఆయన పనంతా ఇడిచిపెట్టుకొని హలో రవలి ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడుగుతాడు కావచ్చులే. ఆయన ఇంతకు సీఎం సార్ ఎక్కడున్నాడు? నాగార్జున సాగర్ లో ఆయన ఇంటి దగ్గర. షిప్పు ఖరాబ్ అయి చిన్న మీద జితికిందా పిల్ల? సీఎం నాగార్జున సాగర్లో ఎందుకుంటాడు? రేవంత్ రెడ్డి సారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కదా ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి సారా? అమ్మ బాబోయ్, సీఎం రేవంత్ రెడ్డి సారు కాకుంటే ఎవరు పిల్ల? ఇన్ని రోజులు వార్తలు ఏం చూసినావు? వార్తలు నేను చూసాడు కాదు, అసలు నువ్వేం వార్తలు చదువుతున్నావు? సీఎం జానారెడ్డి సార్ అంట, ఆయనే చెప్పిండు. కావాలంటే నువ్వు కూడా మీ అందరి దృష్టిలో నేను ముఖ్యమంత్రి కిందనే లెక్క మీ అందరి దృష్టిలో. విన్నావా? సీఎం జానారెడ్డి సార్ అంట. ఊకే ఏం తెలుసుకోకుండా కయ్య ఒర్లుతా ఉంటావు. అందుకోసమే నాకు కావాల్సిన దరఖాస్తుల మీద సంతకం పెట్టించుకుందాను కానీ పోతున్నా. అన్నట్టు నీకేమైనా కావాలంటే చెప్పు, నీ పని కూడా చూసుకొని వస్తా నేను. నీ పిచ్చి పిల్ల, సారన్న ఉద్దేశం వేరు. నేను పెద్ద మనిషిని కాబట్టి మీకు నేను ముఖ్యమంత్రి అసొంటోడిని అంటున్నాడు. రాష్ట్రం అంతటా అని చెప్పుతలేడు. ఏం విన్నావు, ఏం అర్థం చేసుకున్నావు? అవునా? ఎప్పుడు చూడు కాంగ్రెస్ లో నేనే సీఎం అంటే నేనే సీఎం అని చెప్పి అందరు అంటుంటారు కదా. ఈసారి జానారెడ్డి సార్ సీఎం అనేసరికి నిజంగానే అధిష్టానం గిట్లా జానారెడ్డి సార్ని సీఎం చేసిరేమో అనుకున్నా. అందుకే నాగార్జున సాగర్ పోదామని చెప్పేసి స్టార్ట్ అయినా. ఇంకా నయం, బస్ ఎక్కలేదు పట్టు. నల్లగొండకు పోయి సీఎం సార్ ఇల్లు ఎక్కడా అంటే అందరూ నిన్ను పిచ్చిదాని లెక్క చూసు. నడు ఆఫీస్కి. అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది. జానారెడ్డి సారు మాత్రం సీఎం సీటు మీద కాయిష్ అయితే ఓతలేదులా. ఓట్లు జరిగే టైంలా మనకు సీఎం కుర్చీ దేవులాడుకుంటా వస్తుందన్నాడు. ఇప్పుడేమో నేనే సీఎం అంటున్నాడు. పెద్దలు జానారెడ్డి అంటే పెద్దలు జానారెడ్డే పోన్రి.